నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం: ఓర్పు, సహనం. ఆశించిన ఫలితం వెంటనే రాకపోవచ్చు. విత్తనం నాటిన వెంటనే వృక్షం కాదు. సరైన సమయం వచ్చే వరకు వేచి ఉండటమే గొప్ప సంస్కారం. ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2026 మార్చి 27 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:18 సూర్య అస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం మధ్యాహ్నం 1:21 చంద్ర అస్తమయం రాత్రి 2:52 తిథి నవమి ఉదయం 10:08 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 3:24 వరకు, తదుపరి పుష్యమి. కరణము కౌలవ ఉదయం 10:08 వరకు, తదుపరి తైతుల రాత్రి 9:27 వరకు, తదుపరి గరజి. యోగము అతిగండము రాత్రి 10:11 వరకు, తదుపరి సుకర్మము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:50 నుండి 12:21 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 4:54 వరకు. గుళిక కాలం ఉదయం 7:49 నుండి 9:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:32 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 1:34 వరకు. వర్జ్యం రాత్రి 11:13 నుండి 12:47 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:30 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:44 నుండి 3:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:45 వరకు. మార్చి 27 శుక్రవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 10:08 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు, రిక్త తిథి కావున తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. శ్రీరామనవమి ఈరోజే. శ్రీరాముడు జన్మించింది పునర్వసు నక్షత్రం మధ్యాహ్న వేళ అభిజిత్ ముహూర్త సమయములో, నవమి తిథి సూర్యోదయం ఉన్న రోజున. కావున అన్ని విధాలుగా ఈరోజు శ్రీరామనవమికి వీలుగా ఉన్నది. పునర్వసు నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:28 నుండి మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9:35 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. శుక్రవారం నైరుతి పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 9:35 వరకు,
చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మకరం. ఉదయం 9:35 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శ్రీరాముడు పునర్వసు నక్షత్రం, నవమి తిథి, అభిజిత్ ముహూర్తంలో జన్మించారు. ఈరోజు ప్రశ్న: సీతాదేవి తండ్రి ఎవరు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: రావలసిన బాకీలు చాలా వరకు అంది పొదుపు బాటలో పయనిస్తారు. వృషభ రాశి: కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు సంసిద్ధులవుతారు. మిథున రాశి: ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభించి రుణదాతల నుంచి విముక్తి లభిస్తుంది. కర్కాటక రాశి: మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరే సమయం. సింహరాశి: భూములకు సంబంధించిన విక్రయాలు లాభించి లాభం పొందుతారు. కన్యరాశి: కొన్ని నిర్దేశిత లక్ష్యాలు సాధించాలన్న తపన పెరుగుతుంది. తులారాశి: ఇతరుల నుంచి ఊహించని రీతిలో సొమ్ము అందుతుంది. వృశ్చిక రాశి: వివిధ పొదుపులో పెట్టిన పెట్టుబడులు సమయానికి అందుతుంది. ధనుస్సు రాశి: వివాహాలు, కొన్ని వేడుకలపై పెద్దలతో చర్చిస్తారు. మకర రాశి: బంధువులతో వ్యక్తిగత విషయాలు చర్చిస్తారు. కుంభరాశి: సొమ్ముకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, రావలసిన సొమ్ము అందుతుంది. మీనరాశి: నిరుద్యోగుల కృషి కొంతమేర ఫలించవచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.